చేద్దాం. ఇవాళ తెలంగాణలో ఈ వక్ఫ్ బోర్డు ద్వారా 77,000 ఎకరాల భూములు, లక్షల కోట్ల రూపాయలు విలువైన భూములు అప్పగించారంటే ఇంకా వక్ఫ్ బోర్డును బలోపేతం చేయడానికి ఆ యొక్క వర్గం ఓట్ల కోసం ఏ రకంగా ఇవాళ దిగజారు చర్యలు పాల్పడుతున్నదో ఈ ఎన్నికల్లో మీరు ఈ విషయాలను ఆలోచన చేసి ఖచ్చితంగా దీటైన జవాబు ఇవ్వాల్సిన మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. हम लोगों ने देखा कि पिछले 2 सालों में हमारे कई मंदिरों को क्षतिग्रस्त करने का प्रयास किया गया, वहां पे हमला किया गया। मुझे जो जानकारी मिली, चेगी चेल्ला में भीड़ के द्वारा हमला, मुथिया लम्बा मंदिर पे तोड़फोड़ और गांधीनगर मंदिर को अपवित्र करने का जो प्रयास किया गया है, मैं स्पष्ट रूप से कांग्रेस के आकाओं को कहूंगा, सुन लो, सनातन भारत की परंपरा है, पहचान है, भारत की आत्मा है। इसके खिलाफ अगर इसके खिलवाड़ करोगे तो भारतीय जनता का पार्टी का कार्यकर्ता चुप नहीं बैठेगा, आपके खिलाफ सड़क पर उतरेगा और सनातन परंपराओं की लड़ाई के लिए हम कोई भी कुर्बानी देने को तैयार खड़े हैं। हमारे मंदिरों पे, हमारे हिंदू देवी देवताओं के स्थानों पर अगर आप अपमानित करने का प्रयास करेंगे, हमारे त्योहारों पर पाबंदी लगाने का प्रयास करेंगे तो बहुत दिन आप सत्ता में नहीं रह पाएंगे। इस बात का मैं आपको चेतावनी देकर जाना चाहता हूं. మిత్రులారా, గత 2 సంవత్సరాలుగా మేము గమనిస్తున్నాం తెలంగాణలో జరుగుతున్నటువంటి సంఘటన. ఏ రకంగా ఇవాళ హిందూ దేవాలయాల పట్ల దాడులు జరుగుతున్నా నోరు నిలవకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. మరి ఆ రోజు చెంగిచెర్లో జరిగినటువంటి గుంపు దాడి కానివ్వండి, ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన విధ్వంసం కానివ్వండి, గాంధీనగర్ దేవాలయం అపవిత్రం చేసి ఏ రకంగా ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటే నిమ్మకు నిలిచేట్టుగా ఈ ప్రభుత్వం వివరించడము, ఈ రకంగా హిందువుల యొక్క మనోభావాలు గాయపరిచే విధంగానే కాకుండా హిందూ దేవాలయ భూములు ఆక్రమించుకోవడం, పండుగలపై ఆంక్షలు, హిందూ సంస్థల పట్ల నిర్లక్ష్యం, ఇవన్నీ కలిపి చూస్తూ ఉంటే ఈ సనాతన ధర్మం మీద ఈ తెలంగాణలో జరుగుతున్న దాడిని ఏ మాత్రం కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు, మా బీజేపీ కార్యకర్తలు సహించాలని దీటైనటువంటి జవాబు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ సనాతన ధర్మము ఇవాళ సవాల్ చేస్తా ఉన్నాను. ఇవాళ భారతదేశానికి ఒక గుర్తింపు ఐడెంటిటీ అంటే ఈ సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మమే ఈ భారతదేశానికి ఆత్మ. కాబట్టి ఇటువంటి ఆత్మ మీద ఎవరైనా దాడి చేస్తే మా బీజేపీ కార్యకర్తలు సరైన రీతిలో వారికి బుద్ధి చెప్తారని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ जहां एक और माननीय प्रधानमंत्री जी महिलाओं को सम्मान दे रहे हैं, महिलाओं को लखपति दीदी बनाकर आत्मनिर्भर बनाने का प्रयास कर रहे हैं, वहीं दुर्भाग्य है यहाँ की सरकार महिलाओं के साथ जो वादा किया उन वादा को भी निभाने का काम नहीं किया। 2 साल पूर्व जब सरकार बनी थी, जो दावे करके बनी थी कि 2500 रुपया मासिक सहायता महिलाओं को देंगे, पर आज तक यहाँ की सरकार उन वादों को पूरा नहीं कर पाई और इसके भीतर यहाँ की महिलाओं के साथ लगातार अपराध बढ़ रहा है। जो पहले की सरकार, पिछले 11 वर्षों में जो पहले सरकार थी, आज उसी सरकार के साथ ये भी सरकार चल रही है और हम कह सकते हैं कि ये पुरानी और नई सरकार में कोई अंतर नहीं है। ये लोग भी महिलाओं के अपमान को, महिलाओं का शोषण लगातार हो रहा है और हमारे कार्यकर्ता आज पूरी तरह से तैयार हैं कि इस चुनाव के संघर्ष के साथ हम उनको आवाज, उनके लड़ाई को आगे बढ़ाएंगे और महिलाओं के इस विषय को लेकर हम एक एक घर में जाकर उनके द्वारा जो दमन किया जा रहा है उसके खिलाफ आवाज उठाएंगे. ఒకవైపు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళల యొక్క సంక్షేమం కోసం, మహిళల యొక్క మరి వారి ఏ రకంగా సమాజంలో, దేశంలో అందరితో సమానంగా రాణించడానికి నారీ శక్తి పేరు మీద అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు తీసుకుంటూ ఉంటే ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం గత